ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడ చూసినా ఏ పెంగ్విన్ వీడియోలే. అసలు దీనికి డొనాల్డ్ ట్రంప్‌కి ఉన్న సంబంధం ఏంటి? అది అంటార్కిటికాలోని మంచు ఖండం. వేల సంఖ్యలో పెంగ్విన్‌లు గుంపులుగా కలిసి ఆహారం కోసం సముద్రం వైపు ప్రయాణిస్తుంటాయి. కానీ వాటిలో ఒక పెంగ్విన్ మాత్రం అకస్మాత్తుగా ఆగిపోతుంది. అందరూ నీటి వైపు వెళ్తుంటే ఇది మాత్రం దారి మళ్ళీ ఒంటరిగా అటువైపు ఉన్న ఎత్తైన మంచు పర్వతాల వైపు నడక సాగిస్తుంది. అక్కడ ఆహారం ఉండదు, తోటి పెంగ్విన్‌లు ఉండవు. కేవలం శూన్యం మాత్రమే ఉంటుంది. శాస్త్రవేత్తలు దాన్ని పట్టుకుని మళ్ళీ గుంపులో కలిపినా అది మొండిగా వెనక్కి తిరిగి మళ్ళీ అదే పర్వతాల వైపు తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. అది ఎక్కడికి వెళ్తుందో, ఎందుకు వెళ్తుందో ఎవరికీ తెలియదు. ఈ వీడియో క్లిప్ ఇప్పుడెందుకు ట్రెండ్ అవుతుంది? ఈ వీడియో క్లిప్ నిజానికి 2007 ఎన్కౌంటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనే డాక్యుమెంటరీలో ఉంది. కానీ ఈ 2026లో మళ్ళీ వైరల్ కావడానికి కొన్ని ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. నెహ్లిజం. సోషల్ మీడియాలో దీన్ని నెహ్లిస్ పెంగ్విన్ అని పిలుస్తున్నారు. అంటే జీవితంలో చేసే పనులకు అర్థం లేదు, ఎక్కడికో వెళ్ళిపోవాలనే ఒక చిన్న భావన దీనిని రిఫ్లెక్ట్ చేస్తుంది. బర్న్అవుట్. ఆబ్వియస్లీ ఆఫీస్ పనులు, ఒత్తిడి, లోకం తీరు చూసి విసిగిపోయిన నేటి జనరేషన్, అందులో ఇంపార్టెంట్గా జెన్జీ జనరేషన్ ఈ పెంగ్విన్ చూసి నేను కూడా ఇలాగే అన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవాలని రిలేట్ చేసుకుంటున్నారు. పొలిటికల్ ఫ్రేమింగ్. నిన్నని వైట్ హౌస్ వారు ఈ ట్రెండ్ని వాడుతూ డొనాల్డ్ ట్రంప్ ఫోటోతో ఒక ఇమేజ్ని షేర్ చేశారు. అది కాస్త వివాదాస్పదంగా మారి ట్రెండ్ని మరింత పెంచింది. మొత్తానికి అందరిలా కాకుండా తనకంటూ ఒక వేరే దాన్ని ఎంచుకున్న ఆ పెంగ్విన్ ఇప్పుడు ఇంటర్నెట్లో ఒక సింబల్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీకు మీ లైఫ్లో ఎప్పుడైనా ఎలాంటి ఫీలింగ్ వచ్చిందా? ఈ లైఫ్ ఏంట్రా బాబు, ఎటు వెళ్తున్నాం, అసలు ఏం చేస్తున్నాం, అసలు ఏం జరుగుతుంది అని వచ్చి ఉంటే మీ ఫీలింగ్ని కామెంట్లో చెప్పండి. నా ఈ చిన్న ఎఫర్ట్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ ఖ్యాతి.